ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 7వ రోజున ముందుగా నైమిషారణ్యమనందు నిత్యము కూడా నివసిస్తూ ఉండేటువంటి ఆ సవనగారి మహామునులు అందరూ కూడా ఒకానొక సమయమున విశ్వ కళ్యాణం కోసం ఆ సూత మహర్షుల వారిని సాక్షాత్తు వ్యాసో నారాయణో హరి అన్నట్లుగా నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను నుంచి ఆ సూత మహర్షుల వారు వైనతేయులకు శ్రీమన్నారాయణమూర్తి తెలిపినటువంటి ఈ యొక్క గరుడ పురాణం యొక్క ముఖ్యమైనటువంటి అంశములను యథాతథంగా ఏ విధంగా తెలిపినారు ఈ పురాణంలో ఆ విషయములను మనం ఈ రోజున ఆ విష్ణు భగవానుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఆ అంశములన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాము. సశంఖ చక్రం సగిరీట కుండలం సపీత వస్త్రం సరసేరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ గయా మహాపితృ మోక్షనారాయణుడైనటువంటి శిరోగయా క్షేత్రంలో, నాభిగయా క్షేత్రంలో, పాదగయా క్షేత్రములో ఉన్నటువంటి విష్ణవే శంఖచక్ర గదాధరాయ శ్రాద్ధరక్షకాయ గరుడవాహనాయ అని ఈ యొక్క పితృదేవతా మంత్రములో చెబుతూ ఉంటారు. విష్ణువు ఎవరు అంటే శంఖచక్ర గదాధరుడు, శ్రాద్ధరక్షకాయ గరుడ వాహనాయ. ఆయనే సాక్షాత్తు మోక్షకారకుడు, సహజ మోక్షకారకుడు. ఆ విష్ణుమూర్తి ఆ గయాసురునికి ఇచ్చినటువంటి ఆ వరము చేత శిరోగయాక్షేత్రము, అదే నేటి గయాక్షేత్రము. మళ్ళా నాభిగయాక్షేత్రం ఒరిస్సాలో ఉన్నది. అలాగే పాదగయాక్షేత్రము పీఠికాపురం అనేటువంటి పిఠాపురంలో ఉన్నది. ఆ శిరోగయాక్షేత్రంలో ఉన్నటువంటి మహామూర్తి మహాపితృ సర్పనారాయణుడు ఎవరు అంటే మోక్షనారాయణుడు. ఆయన్నే మహాపితృ సర్పనారాయణుడు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఒరిస్సాలో ఉన్నటువంటి నాభిగయాక్షేత్రంలో ఉన్నటువంటి మోక్షమూర్తి ఎవరంటే మోక్ష బ్రహ్మ. అలాగే పాదగయాక్షేత్రంలో ఉన్నటువంటి మోక్షరుద్రుడు. గోకర్ణమైనటువంటి ఆత్మలింగ క్షేత్రంలో రుద్రపాదగజ మోక్షస్థానములో వశిష్ఠ శాప నివారక పరాశర ప్రతిష్ఠుడు. ఆ వశిష్ఠుని యొక్క మనవడైనటువంటి పరాశరుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ రుద్రపాదగజ మోక్షస్థానంలో ప్రతిష్ఠింపబడినటువంటి ఆ పాదముల చెంత కూడా వసు రుద్ర ఆదిత్య రూపంలో ఉండేటువంటి పితృదేవతలకు తరింపజేసేటటువంటి మహాక్షేత్రము గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం. రావణాసుని యొక్క తపస్సునకు మెచ్చి ఆ మహేశ్వరుడు ఆత్మలింగమని అతనికి వరంగా ఇచ్చాడు. ఆత్మలింగముతో సమానమైనటువంటి అమ్మవారిని కూడా నాకు మీరు అప్పచెప్పాలి అని అంటే తామ్ర గౌరీ రూపంలో ఆ దేవిని కూడా ఇవ్వడం జరిగింది. అంత ఒక వటు రూపంలో ఆ గణేశుని యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా ఇవాళ అది నేల మీద రావణ బ్రహ్మ ఆ గణేశుని యొక్క చేతిలో పెట్టడం, సంధ్యాకాలం అయ్యేటప్పటికీ సంధ్య వార్చేటువంటి సమయానికి ఆ గణేశ భగవాన్ చేతుల్లో ఆ లింగమును ఉంచడం. అంత 3 సార్లు నేను పిలుస్తాను, నీవు రాకపోయినట్లయితే వెంటనే భూమి మీద స్థాపిస్తాను అని చెప్పి అది దేవతల యొక్క అనుగ్రహం చేత ఆ ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. నేటికి కూడా మనం గోకర్ణంలో ఉండేటువంటి ఆత్మలింగ క్షేత్రంలో మన పితృదేవతలకు అక్కడ రుద్రపాదగయ మొక్కస్థానమైనటువంటి అక్కడ పితృదేవతారాధనని మనం కూడా అక్కడ కూడా ఆచరిస్తూ ఉంటాం. ఇటువంటి క్షేత్రములు ఈ భారతావనిలో అనేకమైనవి ఉన్నాయి. ఇంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తి
తన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఆ పిండములన్నీ కూడా పురుగులు పడుతూ ఉంటాయి. అంతా శివుని గురించి తపస్సు చేయగా ఆ యొక్క గణేశుడికి ఉండేటువంటి నరముఖ గణపతి ఉన్నటువంటి ఒక క్షేత్రం ఉన్న తిరునలాకి దగ్గరలో అక్కడ రామచంద్రమూర్తి పిండ ప్రదానం చేయగా తన పితృదేవతలకు ఉద్దేశించి అంత పిండములన్నీ కూడా శివలింగములైనాయి. ఇప్పటికీ కూడా నేటికి కూడా అక్కడ సంకటహర చతుర్థి కాలంలో అక్కడ కూడా చాలామంది పితృదేవతలకు శాంతి కర్మలు చేస్తూ ఉంటారు. అందుచేత ఈ భారత భూమిలో అనేకమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. మన మంత్రములు కూడా వేదములలో కూడా ఉండేటువంటి మంత్రములన్నీ కూడా పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి కర్మకాండలన్నీ కూడా అవి వారి ఒక్కరికే కాదు, మనకు, మన సంతతికి, మన తరములకు కూడా అది ఆశీర్వచనములతో ఉండేటువంటి విధానములు అని చెప్పక తప్పదు. అందుకనే వేదమంత్రములు తెలిసినటువంటి పెద్దల ద్వారా మనం నిత్యము కూడా వారికి పితృదేవతను ఉద్దేశించి చేసేటువంటి కర్మకాండల్లో కనుక తెలుసుకుని ఆచరించినట్లయితే అవన్నీ కూడా మనకు నిత్యము కూడా జీవన విధానమును పితృదేవతల యొక్క ఆశయపూర్వకంగా జరుగుతూ ఉంటుంది అని మనందరం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడో చనిపోయినటువంటి వారికి శ్రాద్ధ కర్మ ఎందుకు పెట్టాలి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి మనని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం అనుకుంటూ ఉంటాం DNA అని. అత్యంత అనుగ్రహం కావలసినటువంటిది ఎవరి దిగించి అంటే మన పితృదేవతల దిగించే. అక్కడి నుంచే మనకి దోషములు వస్తూ ఉంటాయి. మనము ఒకరికి దోషములు చేసి ఒకరి విధానములో మనం ఆచరించాల్సినటువంటి కార్యక్రమములు ఆచరించకుండా ఇంకొక చోట నుంచి ఫలితం ఆశించడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మాతాపిత గురు దైవము అని చెప్పినటువంటిది శాస్త్రము. మనము దుష్కార్యములు చేసినా మనం ఉండవలసినటువంటి విధానముగా ఉండకపోయినా కూడా అవన్నీ తప్పిదములన్నీ కూడా ఒక చోట చేసి ఇంకొక చోట మన్ని అది ఆశించడం కూడా పొరపాటు. మనమందరం కూడా పితృదేవతారాధన చేస్తూ ఉంటాం నిత్యం కూడా. వాటిల్లో ఈ క్రమంలో పితృపతి, ఆ పితృపతి 12 పితృదేవతలు, 12 మంది పితృదేవతలు ఉంటారు మనకి. తల్లి, తండ్రి, తాతగారు, నాయనమ్మ, ఆ పైన ఉండేటువంటి తరం ముత్తాత, ముత్తవ్వ గారు, అలాగే తల్లి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తాతగారు, నాయనమ్మ, తాతగారు, ఆ ముత్తాత గారు, ముత్తవ్వ, ఈ మొత్తం కలిపితే 12 మంది 12 పితృదేవతలు మనకు అయ్యారు. అంతకుముందు ఉండేటువంటి పితృదేవతలు ఆ వంశమునకు, ఆ ఉభయ వంశములకు కూడా వారందరూ కూడా చిరపితృలు అంటారు. అందుకనే పితృదేవత కార్యక్రమములలో ముందుగా పితృపతి, పితృదేవతలు, చిరపితృదేవతలు అని మనం తెలుసుకోవాలి. అంటే యముడు, యమధర్మరాజు, చంద్రుడు, కవ్యవాహనుడు. అంటే మనం హవ్యవాహనుడు అంటే హోమములు చేసినప్పుడు హవిస్సు ద్వారా, మనం పితృ కార్యములు శ్రద్ధాదేవి ద్వారా, ఈ కవ్యవాహనం అంటే మన చేతిలో ఉండేటువంటి అస్తమ ద్వారా మనం తర్పణాది క్రమంలో కూడా పితృదేవతా తర్పణలు చేస్తూ ఉంటాం. ఈ ముగ్గురిని కూడా యమధర్మరాజు, చంద్రుడు, అలాగే కవ్యవాహనుడు, వీరి ముగ్గురు కూడా పితృపతి. 12 పితృదేవతలు, చిరపితృదేవతలు. ముఖ్యంగా ఈ 12 పితృదేవతలకి వారి వారి యొక్క వంశ తరములలో తిరిగి పునర్జన్మను తీసుకోవడానికి కానీ, లేదా వారి యొక్క తర్వాతి తరముల చేత పూర్వ పుణ్య పితృకర్మలను చేయించడానికి కానీ వారికి అర్హత ఉన్నది. అందుచేత మన జాతకములలో సర్పదోషము, సర్పశాంతి, నాగదోషము, పితృదోష, పితృశాప, పితృపాపముల యొక్క పరిహారార్థమై మనం అందరము కూడా ఈ 12 పితృదేవతా కర్మలను
ఆచరించగలిగినట్లయితే మన నిత్య జీవన విధానములో అనేకమైనటువంటి దోషములు తొలగి వారి నిత్య జీవితం అంతా కూడా మనం ఆనందప్రదంగా ఉండడానికి, వారు మనని ఆశీర్వదించి మన వంశాభివృద్ధి కలగడానికి, మనం ఎటువంటి దోషములు లేకుండా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో ఉండడానికి ఉపయోగపడేటువంటి బహు సరళమైనటువంటి విధానము ఈ పితృదేవతారాధన. దానిలో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ గరుడ పురాణం ద్వారా. ఆ యమపురి ఉన్నది ఏ విధంగా ఉన్నది అని తెలుసుకున్నాం. ఆ యమపురిలో ఉండేటువంటి అనేక శిక్షాస్మృతులు కూడా తెలుసుకుంటున్నాం. అందుచేత జీవుడు ఉన్నంత కాలము మంచి జీవన విధానములో కనుక వారి అలవర్చుకున్నట్లయితే, తిరిగి మరొక్కసారి చెప్పడం జరుగుతోంది, వారికి వారి కుటుంబములకు వారి తరములకు కూడా ఎటువంటి యాతనా బాధలు ఉండవని మనం తెలుసుకోవాలి. నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం, ఎవరైతే ధర్మబద్ధంతో జీవిస్తూ ఉంటారో, ధర్మబద్ధుడై ఉన్నటువంటి మానవుడు పుణ్య కార్యములను తనకు ఉన్నంత శక్తిలో యథాశక్తిగా ఆచరించాలి. చనిపోయిన తర్వాత బాధపడితే, జీవుడి యాతనాక్రమంలో యమపురిలో ఉన్నప్పుడు బాధపడితే ఏమీ లాభం ఉండదు. అప్పుడు జీవుడు చేయగలిగినటువంటిది కూడా ఏమీ లేదు. ఆ యమపురిలో ఉండేటువంటి ఆ యమకింకరుడు నానా యాతనలను కూడా బాధపెడుతూ నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటావు. ఆనాడు అడుసు తొక్కనేల కాలు కడుగనేలా అని చందంగా అంతా అయిపోయిన తర్వాత మనం తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అని విష్ణుమూర్తి సాక్షాత్తు పక్షిరాజు అయినటువంటి ఆ గరుత్మంతంతో తెలియజేస్తున్నాడు. మరలా, ఓ పక్షిరాజా, 7వ మాసం వచ్చేసరికి జీవుడు సగం దాకా ఆ నడకతో యాత్రను చేస్తూ ఉంటాడు, యమపురిలో నడిచి వెళుతూ ఉంటాడు. అంతా ఆ 7వ నెలలోనే ఆ జీవుని యొక్క బంధువులందరూ కూడా గురువులకు బ్రాహ్మణులకు ఆ సంతర్పణలు చేస్తూ ఉండాలి. ఉదకుంభదానము అంటే నీటిలో ఉండేటువంటి కలసంలో నీళ్లు పోసి ఉదకుంభదానం అని చేస్తుంటారు. నీటి యొక్క దానం కుంభదానం అంటారు దాని ఉదకం పోసి పితృదేవతలకి వారి యొక్క దాహము తీర్చేటువంటి ఒక విధానం అది. దాన్ని ఉదకుంభదానము అంటారు. ఆ దానాన్ని తప్పకుండా ఆచరించాలి. దానివల్ల ఆ పితృదేవత కలిగినటువంటి మృతి చెందినటువంటి ఆ జీవికి ఆ ప్రయాణంలో దప్పిక ఉండకుండా ఉంటుంది. ఆ తర్వాత జీవుడు పక్వాపసద అనేటువంటి పేరు గల నగరంలో ప్రవేశిస్తాడు. పిండాన్నమును తిని వెంటనే దుఃఖము అనేటువంటి పట్టణాన్ని చేరుతాడు. ఆ పట్టణంలో అందరికీ దుఃఖములే ఉంటాయి. ఆ దుఃఖం అనేటువంటి పట్టణంలో దుఃఖములు కాకపోతే సుఖములు ఉంటాయా? అది ముందే యమపురి. అక్కడే జీవుడు నవమాసికంలో చేసేటువంటి అంటే 9వ మాసంలో ఈ పితృదేవతల గురించి ఆ మరణించినటువంటి వారి యొక్క పుత్రులు ఆచరించినటువంటి ఆ మాసికం యొక్క పిండాన్నమును తిని మరలా ఆక్రందనము అనేటువంటి పురాన్ని చేరుకుంటాడు. 10వ మాసం యొక్క ఆ మాసిక పిండాన్నమును తింటాడు. అక్కడే వృషోత్సర్జనము అని ఇంతకుముందు మనం చెప్పాం. ఒక వృషభముని అంటే ఎద్దును అలాగా విడిచిపెట్టాలి అని. అలా ఎవరికైతే వృషోత్సర్జన చేయరో అటువంటి వృషోత్సర్జన చేయబడనటువంటి జీవులు ప్రాత రూపంలోనే బాధలు పడుతూ ఉంటారు. ఎందుచేత తన వారు ఎద్దులను ఆ ఆవు పెయ్యలను అంటే దూడలను కూడా విడిచినట్లయితే ఆ పట్టణము నుండి మరలా ఆ పుణ్యము చేత సుతప్త అనేటువంటి పురాన్ని ప్రవేశిస్తాడు జీవుడు. మరలా ఆ జీవుడు ఇక్కడే 11వ మాసం యొక్క పిండాన్నమును తింటాడు. అచ్చటి నుండి బయలుదేరుతారు. సీతాభ్రము అనేటువంటి పట్టణంలో ప్రవేశిస్తారు. అక్కడ చలి బాధలు విపరీతంగా ఉంటాయి. ఆ విపరీతమైనటువంటి చలి బాధలను అనుభవించి తీరవలసిందే. అచ్చటనే 12వ మాసం
ఆ 12 మాసముల యొక్క పిండాన్నమును ఆ జీవుడు భుజిస్తాడు. తిరిగి బయలుదేరి మధ్యలో యమకింకరులను చూచుకుంటూ, అయ్యా ఓ యమభటులారా, నన్ను మీరు ఎక్కడికి తీసుకుని పోతున్నారు? నా వారందరూ ఎక్కడున్నారు? నా వారి ఏది? నా భార్యాబిడ్డలు ఎక్కడున్నారు? నేను అనేకమైనటువంటి దుష్కార్యములను చేసి డబ్బు సంపాదించాను కదా. నా ఆస్తులు, నా డబ్బు, నా ధనం, నేను పొందినటువంటి కీర్తి, అనేకమైనటువంటి విషయముల ద్వారా నేను ఆర్జించినటువంటి రత్న వైఢూర్యాదులు కూడా ఎక్కడున్నాయి? తొందరగా చెప్పండి. అలా లేనట్లయితే నా వారు నా గురించి మిక్కిలి బాధపడుతూ ఉంటారు అని భ్రమిస్తూ ఉంటాడు జీవి. ఇంకా ఆ భ్రమ తొలగదు. మోహం చేత, వ్యామోహం చేత అనాలోచితంగా వారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్ని పూర్వ విషయములన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. అవి గుర్తుకు తెచ్చుకుంటూ వెంటనే ఇతని యొక్క మాటలు విన్నటువంటి యమకింకరులు ఏమయ్యో మాట్లాడకుండా ఆ జీవిని పిడిగుద్దులతోటి బాధిస్తూ ఉంటారు. అప్పుడు జీవుడు తిరిగి తెలివి తెచ్చుకొని, బ్రతికి ఉన్నప్పుడు ఏ ఒక్క మంచి పని కూడా చేయలేకపోయానే, పర్వదినంబులలో కూడా నేను ఎప్పుడూ కూడా పాప పనులనే ఆచరించానే, అందుకే కదా ఈ యమభటులు నన్ను యమధర్మరాజు వద్దకి తీసుకుపోతున్నారు అని ఒక్కింత బాధకు గురవుతాడు. అమ్మో, యమలోకం మిక్కి భయంకరంగా ఉన్నది. యముణ్ణి చూస్తేనే ప్రాణాలు హరి అంటాయి అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. పుణ్యాత్మలకేమో మంచిగా, పాపాత్మలందరికీ కూడా భయంకరుడుగా ఆ యమధర్మరాజు కనపడతాడు. అదే కాబోలు. అందుకే నేను పాపములు చేసి దుష్కార్యములు చేసిన వాడిని కాబట్టి నాకు కూడా అదే విధంగా కనపడుతున్నాడు. అందుచేత నేను పాపాత్ముడినే. నేను ఎలా యముణ్ణి చూడగలుగుతాను? ఆ శిక్షలన్నీ కూడా ఎలా భరించగలుగుతాను ఓ దేవుడా అని దిగులు పడుతూ ఉంటాడు. ఆ యమపురి యొక్క వైశాల్యం ఎంత ఉంటుందంటే 144 ఆమడల యొక్క దూరం. అక్కడ గంధర్వులు గానం చేస్తూ ఉంటారు, అప్సరసలందరూ కూడా నాట్యమాడుతూ ఉంటారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84,000 జీవులు కూడా అతను కనబడుతూ ఉంటారు. అక్కడ శ్రవణుడు అని పిలువబడేటువంటి వారు 12 మంది యమసభలో ఉంటారు. వారు అధికారం గలవారై, సంపదలలో గొప్పవారై ఉంటారు. వారు సర్వజ్ఞులు. అంతేకాదు వారు జీవుని యొక్క పాప పుణ్యములను లెక్కించి ఆ యమధర్మరాజుకు తెలియజేస్తూ ఉంటారు. ఆ 12 మంది శ్రవణులను కూడా మానవుడు భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే వీరు మన యందు అండగా జీవి యందు దయ కలిగిన వారే ఉంటారు అని ఈ గరుడ పురాణం ద్వారా తెలియబడుతుంది అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో గయా మోక్షనారాయణాయ నమః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.